వెల్కమ్ టు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చర్చ్. దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఎవరైతే శిష్యులు అపోస్తలులైన ఈ 12 మంది శిష్యులతో పాటు ఉన్నప్పుడు ఆయననే ఈ శిష్యులు అడిగారనమాట. మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి వస్తావని చెప్తున్నావు కదా అయ్యా, అప్పుడు మాకు ఎలాంటి సూచక క్రియలు కనిపిస్తాయి అని చెప్పి. అప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఏం చెప్పాడంటే, నేను వచ్చినప్పటికీ ఎటువంటి సూచక్రియలు అయితే కలిగాయో నేను మరలా రాబోతున్నాను అనడానికి లోతు దినాలు మళ్ళీ మీకు జ్ఞాపకం వస్తాయి, లేకపోతే నోవాహు దినాలు మీకు జ్ఞాపకం వస్తాయి. యుద్ధ సమాచారాలు ఎక్కువగా మీరు వింటారు. భూకంపాలు, ప్రళయాలు, ఎడారిలో నీరు ప్రవహిస్తుంది, ఏదైతే పచ్చగా ఉంటుందో అది ఎడారిగా మారిపోతుంది అని చెప్పి ఇటువంటి సూచక్రియలన్నీ కూడా ఆయన తన శిష్యులకి చెప్పారనమాట. ఆయన చెప్పిన వాటిలో ఇప్పటికీ చాలా వరకు మనకి జరిగిపోయాయి. ఎందుకంటే మనకి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎడారిలో నీరు ఇప్పుడు నదిగా ప్రవహిస్తుంది. అలాగే గ్రీన్లాండ్ వచ్చి ఐస్లాండ్గా మారుతుంది, ఐస్లాండ్ వచ్చి గ్రీన్లాండ్గా మారుతుంది. యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ఎందుకంటే సాతానుని ప్రియమైన మన దేవుడు ఏం చేశారంటే యూఫ్రటీస్ నది కింద భూభాగంలో దాన్ని అనేకమైన గట్టి కవచంలో ఉండేటువంటి సంఖ్యలతో బంధించి పెట్టారు. ఆ నది ఎండిపోగానే మనకి ఇంకా ఆ సాతాను బయటకు వచ్చి ఇంకా అనేక అంత్యక్రీస్తు రావడం అదంతా మొదలవుతుంది అన్నమాట. అలాగే 3వ మందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది కూడా మనందరికీ తెలిసిందే. బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా ఇప్పుడు మనం స్వయంగా చూస్తున్నాం. మనం ఎండ్ ఆఫ్ ద డేస్లో ఉన్నాము, ఎండ్ ఆఫ్ ద టైంలో ఉన్నాము. కాబట్టి ర్యాప్చర్ అనేది ఏ విధంగా వస్తుందో అది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే 7 దూతలు కూడా తమ 7 బూరలు ఊది ఒక్కొక్క పాత్రని భూమి మీద పోస్తుంటాయో దాని తర్వాత వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఇది అక్కడ చాలామంది చూడకపోవడమే అది మంచిది. ఎందుకంటే ర్యాప్చర్లో కొనుక్కోబడితే వాళ్ళకి జడ్జ్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే యేసుప్రభుని నమ్మిన వారికి తీర్పు ఉండదని ఆయనే మనకి యోహాను సువార్తలో చెప్పారు. అలాగే తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడిన వాళ్ళందరికీ కూడా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడని కూడా ఉంది. ఇప్పుడు 2వ రాకడ వచ్చిన తర్వాత ఆ శ్రమలు ఇంకా 7 ఏళ్ళ శ్రమ అంటే అది మామూలుగా ఉన్న విషయం కాదు. మనందరికీ ర్యాప్చర్ అనేది చాలా చాలా దగ్గర ఉంది. ప్రకృతి మనకు అనేక సూచనలు ఇస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా రేపు మారదాంలే, ఎల్లుండి మారదాంలే అని చెప్పి వాయిదా లేకుండా ఇప్పటివరకు చేసిన తప్పులు ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకొని ఇంకా సత్యంగా బ్రతకండి. ఎవరైతే సత్యంగా బ్రతుకుతున్నారో ఆయన దేవుడు రాక కొరకు ఎదురు చూస్తూ మారలేని వారి కొరకు ప్రార్థన చేయాలని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.